నమస్కారం తులారాశి సోదరీ సోదరులారా. ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది మీ విధి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితానికి సంబంధించినది, మీ భవిష్యత్తు దిశకు సంబంధించినది, మీ లోపల దాగి ఉన్న నిజానికి సంబంధించినది. మీకు ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికీ ఇది కనిపించదు. కేవలం విధి మార్పు దగ్గరున్నవారికే ఈ మాటలు వినిపిస్తాయి. ఈ వీడియో మీకు కనిపించిందంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఇప్పుడే మొదలవబోతోంది. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఒంటరిగా చూడండి. ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును పూర్తిగా స్థిరపర్చుకుని వినండి. ఈ వీడియోని తేలికగా తీసుకోకండి, స్కిప్ చేయకండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది మీ జీవిత దిశనే మార్చే సూచన, మీ విధి తిరిగే సంకేతం. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబోయే విషయం మీకు షాక్ ఇవ్వచ్చు, మీ గతాన్ని గుర్తుకు తెచ్చచ్చు, మీ భవిష్యత్తును తెరచచ్చు. ఈ వీడియో చూస్తున్న సమయానికి మీరు ఏదైనా అపరిచితమైన ప్రదేశంలో ఉన్నా లేదా మీ మనసు చాలా భారంగా ఉన్నా దయచేసి ఇప్పుడు వినడంపై మాత్రమే దృష్టి పెట్టండి. ఇది వినిపిస్తున్న ప్రతి మాట ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం. ఇప్పుడొక చిన్న విజ్ఞప్తి. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మాత్రమే కాదు, ఇలాంటి విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా చాలా మందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రేమ, మీ సహాయం, మీ మద్దతు ఈ ఛానల్కు నిజమైన బలం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగానే చేరుతాయి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చెయ్యకండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయం చివరిలోనే ఉంటుంది. ఇప్పుడు మీ విధి మీతో మాట్లాడబోతోంది. శ్రద్ధగా వినండి. తుఫాన్ లాంటి వార్త ఎందుకు రాబోతోంది? విధి తిరిగిన క్షణం. తులారాశివారు గత కొంతకాలంగా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను మంచిగా ఉన్నాను కదా, మరి ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు? మీరు చేసిన తప్పుల వల్ల కాదు, మీరు ఎవరికైనా చెడు చేసినందుకు కాదు, మీరు దేవుణ్ణి నమ్మలేదని కూడా కాదు. ఇదంతా ఒక నిర్దిష్ట కాలచక్రం. ఆ కాలచక్రం ఇప్పుడు పూర్తయింది. డిసెంబర్ 25 నుంచి మీ జీవితంలో ఒక వార్త రాబోతోంది. ఆ వార్తను మీరు ముందే ఊహించలేరు. కాని ఆ వార్త వచ్చిన వెంటనే మీ శరీరంలో ఒక కంపనం వస్తుంది. మనసు ఒక్కసారిగా ఖాళీ అవుతుంది. ఆ వార్త మీరు అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కొంతమందికి అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కొంతమందికి ఆస్తి, డబ్బు, అప్పులకు సంబంధించినది కావచ్చు, మరికొంతమందికి ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ కలయికకు సంబంధించినది కావచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చీలుస్తుంది. 1 ఆ వార్త రాకముందు జీవితం, 2 ఆ వార్త వచ్చిన తర్వాత జీవితం. ఈ తుఫాన్ లాంటి వార్త ఎందుకు రాబోతోందంటే మీరు ఇప్పటివరకు భరించిన బాధకు ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు, కాని తొందరపడడు కూడా. మీ విషయంలో ఇప్పుడే సరైన సమయం వచ్చింది. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి కనిపించని కాని ప్రభావం చూపుతున్నది. తులారాశివారు ఇటీవల మీ ఇంట్లో కొన్ని మార్పులు గమనించారా? అకారణంగా గొడవలు, చిన్న విషయానికి పెద్ద మాటలు, నిద్ర మధ్యలో లేవడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో అనిపించడం. ఇవి భ్రమలు కావు. మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతోంది. అది భూతం కాదు, అది చెడు శక్తి కూడా కాదు, అదొక దైవిక శక్తి. ఆ శక్తి మీ కుటుంబంలో ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు, ఎవరు మీ విజయాన్ని కోరుకుంటున్నారు, ఎవరు మీ పతనాన్ని కోరుకుంటున్నారు అన్నది గమనిస్తోంది. మీరు గమనించారా? ఇటీవల మీ ఇంట్లో ఒక వస్తువు పడిపోవడం, లేదా పగలడం, లేదా తప్పిపోయి మళ్లీ దొరకడం. ఇవి సంకేతాలు. ఆ శక్తి మీకు భయం కలిగించడానికి రాలేదు, మీకు మార్గం చూపించడానికి వచ్చింది. కాని ఆ శక్తి ఒక షరతుతో వచ్చింది. మీరు ఇప్పటికీ నిశ్శబ్దంగా భరిస్తారా, లేదా మీ జీవితం కోసం నిలబడతారా అని పరీక్షించడానికి. ఈ శక్తి తిరుగుతున్న ఇల్లు ఎప్పటికీ ఖాళీగా ఉండదు.
అక్కడ మార్పు తప్పనిసరిగా జరుగుతుంది. డిసెంబర్ 25 నుంచి ఆ శక్తి తన పని వేగం పెంచుతుంది. ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి. విధి తాళం చెవి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తులారాశివారికి అత్యంత కీలకం. ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నాడు. ఆ వ్యక్తి మీరు ప్రేమించినవాడు కావచ్చు, లేదా మీరు నమ్మినవాడు కావచ్చు, లేదా మీరు ద్వేషించినవాడు కూడా కావచ్చు. కాని ఒక విషయం ఖచ్చితం, ఆ వ్యక్తితో మీ బంధం సాధారణం కాదు. గతంలో ఆ వ్యక్తి వల్ల మీరు బాధపడి ఉండవచ్చు, లేదా ఆ వ్యక్తిని మీరు తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. కాని దేవుడి దృష్టిలో ఆ వ్యక్తి మీ జీవితానికి ఒక సాధనం మాత్రమే. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నాడంటే, మీ విధి మారే క్షణంలో ఒక సందేశాన్ని అందించడానికి. ఆ సందేశం మాటల్లో ఉండదు, చర్యల్లో ఉంటుంది. ఆ వ్యక్తి ఒక మాట చెబుతాడు, లేదా ఒక పని చేస్తాడు, లేదా ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇంతకాలం నేను ఈ విషయం ఎందుకు చూడలేకపోయాను అని. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి. నిజం బయటపడే క్షణం. డిసెంబర్ 25 నుంచి 28 మధ్య మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఆ వ్యక్తి అనుకోకుండా రావచ్చు, లేదా ముందే చెప్పి రావచ్చు. కాని ఆ రాక యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి చెప్పే విషయం మీకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ విషయం మీ కుటుంబానికి సంబంధించిన రహస్యం కావచ్చు, లేదా మీ గురించి మీకే తెలియని నిజం కావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కారణం ఎవరో చెప్పవచ్చు. ఆ క్షణంలో మీకు కోపం రావచ్చు, బాధ రావచ్చు, లేదా కన్నీళ్లు రావచ్చు. కాని అదే క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. ఎందుకంటే నిజం తెలిసిన వ్యక్తిని దేవుడు ముందుకు నడిపిస్తాడు. గత కర్మ ముగిసింది, కొత్త జీవితం మొదలు. తులారాశివారు, మీరు ఈ జన్మలో అనుభవించిన బాధ ఈ జన్మకే చెందినది కాదు. గతంలో మీరు ఎవరికో అన్యాయం చేసి ఉండవచ్చు, లేదా ఎవరి కన్నీరు మీ మీద పడి ఉండవచ్చు. ఆ కర్మ ఇప్పుడు పూర్తయింది. డిసెంబర్ 25 నుంచి మీ మీద ఉన్న భారము నెమ్మదిగా తగ్గుతుంది. మీ మనసు తేలికపడుతుంది. మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. ఇకపై మీ జీవితం ఇతరుల దయ మీద ఆధారపడదు, మీ నిర్ణయాల మీద ఆధారపడుతుంది. ఇది విధి ఇచ్చిన చివరి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. డబ్బు, అప్పులు, ఆర్థిక ఒత్తిడి, మూసుకుపోయిన తలుపులు తెరుచుకునే సమయం. తులారాశివారి జీవితంలో డబ్బు ఎప్పుడూ ఉండేది, కాని నిలవలేదు. వచ్చిన డబ్బు అప్పులకే పోయింది, బాధ్యతలకే పోయింది, ఇతరుల అవసరాలకే పోయింది. మీకోసం మీరు ఎప్పుడూ ఖర్చు పెట్టుకోలేకపోయారు. డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని నిలబెట్టుకోవడంలోనే మీకు పరీక్ష ఎదురైంది. అప్పులు, ఒకటి కాదు, రెండు కాదు. చిన్న అప్పు పెద్ద భారంగా మారింది. ఎందుకంటే మీరు అప్పు చేసినది సుఖం కోసం కాదు, బాధ్యత కోసం. ఇంటికోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, ఇతరుల పరువు కోసం మీరు భరిస్తూ వచ్చారు. కాని డిసెంబర్ 25 తర్వాత ఈ ఆర్థిక చక్రం మారుతుంది. ఒక మార్గం కనిపిస్తుంది. ఇంతకాలం కనిపించని దారి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దారి ఒక్కసారిగా ధనవంతుడిని చేయదు, కాని స్థిరత్వాన్నిస్తుంది. మీ చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. ఆదాయం ఒక్కచోటునుంచే కాదు, 2 దారుల నుంచి వచ్చే అవకాశముంది. మీరు గతంలో చేసిన పని లేదా నేర్చుకున్న నైపుణ్యం ఇప్పుడు మీకు లాభంగా మారుతుంది. అప్పులు ఒక్కసారిగా తీరవు, కాని ఒత్తిడి తగ్గుతుంది. ఫోన్ కాల్స్ తగ్గుతాయి, భయం తగ్గుతుంది, రాత్రి నిద్రవస్తుంది. ఇది మొదలు మాత్రమే. ఉద్యోగం, వ్యాపారం, పని జీవితం, నిలిచిపోయిన జీవితానికి కదలిక. తులారాశివారిలో చాలామంది తమ పనిలో నిజాయితీగా ఉంటారు, కాని ఆ నిజాయితీకి సరైన ఫలితం దక్కలేదు. మీరు పనిచేశారు, ఇతరులు పేరు తీసుకున్నారు. మీరు ఆలోచించారు, ఇతరులు ముందుకు వెళ్లారు. దీంతో మీ మనసులో ఒక మాట బలంగా నాటుకుపోయింది, నా వల్ల ఏమీ కాదు అని. అది అబద్ధం. డిసెంబర్ 25 నుంచి మీ పని జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఒక కొత్త బాధ్యత లేదా మార్పు సూచన వస్తుంది. ఆ మార్పు మొదట భయంగా అనిపిస్తుంది, కాని అదే మార్పు మీ స్థాయిని పెంచుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఆగిపోయిన లావాదేవీలు మళ్లీ మొదలవుతాయి. పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్లీ గుర్తుకు వస్తుంది.
మీరు గతంలో వదిలేసిన ఆలోచన ఇప్పుడు మళ్లీ తలెత్తుతుంది. ఈసారి అది ఫలిస్తుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. డిసెంబర్ 25 తర్వాత ఆలస్యం చేసినవాడు నష్టపోతాడు. నిర్ణయం తీసుకున్నవాడు ముందుకు వెళ్తాడు. ప్రేమ, దాంపత్యం, సంబంధాలు. మౌనంగా ఉన్న గాయాలు బయటపడే సమయం. తులారాశివారు ప్రేమలో చాలా లోతుగా వెళ్తారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే దెబ్బ ఎక్కువగా తగిలింది. కొంతమంది మోసం చూశారు. కొంతమంది అర్థం కాకుండా దూరమయ్యారు. ఇంటి జీవితంలో ఉన్నవారు భర్త లేదా భార్యతో మనసు చెప్పుకోలేకపోయారు. మాటలు ఉన్నా భావాలు లేవు, లేదా భావాలు ఉన్నా మాటలు లేవు. ఈ మౌనం చాలా కాలంగా మీ జీవితాన్ని తింటోంది. డిసెంబర్ 25 నుంచి ఈ మౌనం చెదరుతుంది. ఒక మాట బయటపడుతుంది, లేదా ఒక నిజం తెలిసిపోతుంది. అది బాధ కలిగించవచ్చు, కాని అదే మీ బంధాన్ని బలపరుస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక పరిచయం వస్తుంది. ఆ పరిచయం వెంటనే ప్రేమగా మారదు, కాని మీ మనసుకు భద్రత ఇస్తుంది. మీకు అర్థమవుతుంది, ఇక నేను ఒంటరిగా లేను అని. మానసిక స్థితి. భయంతో బతికిన మనిషి నుంచి ధైర్యంగా నిలబడే వ్యక్తిగా మార్పు. తులారాశివారు బయట నవ్వుతారు, లోపల ఏడుస్తారు. ఎవరికీ తమ బాధ చెప్పరు. ఎందుకంటే తమ బాధను ఎవరూ మోయలేరని తెలుసు. ఈ కారణంగా మీరు ఒంటరిగా పోరాడారు. రాత్రిళ్ళు నిద్రరాక గతాన్ని తలచుకున్నారు. భవిష్యత్తును ఊహించి భయపడ్డారు. డిసెంబర్ 25 తర్వాత మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు ప్రశ్నించటం మొదలుపెడతారు. ఇంతకాలం నేను ఎందుకు భయపడ్డాను, ఎందుకు నిశ్శబ్దంగా భరించాను అని. ఈ ప్రశ్నలే మీకు బలమిస్తాయి. మీరు ఇకపై అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించరు. మీ మనసుకు నచ్చినదే మీరు చేస్తారు. ఈ మార్పు కొంతమందికి నచ్చదు, కాని మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొస్తుంది. దేవుడి సంకేతాలు, కలలు, యాదృచ్ఛిక సంఘటనలు. విధి మాట్లాడే భాష. తులారాశివారు ఇటీవల మీకు కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయా? అదే కల మళ్లీ మళ్లీ రావడం, లేదా ఒకే దేవుడి పేరు ఎక్కడ చూసినా కనిపించడం, అకారణంగా పాత మనుషుల గుర్తు రావడం. ఇవి యాదృచ్ఛికం కాదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, కాని మాటలతో కాదు, సంకేతాలతో. డిసెంబర్ 25 నుంచి ఈ సంకేతాలు మరింత స్పష్టంగా ఉంటాయి. మీరు గమనిస్తే మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. గమనించకపోతే అవే అవకాశాలు మళ్లీ దూరమవుతాయి. దేవుడు మీ ముందు నిలబడడు, మీ వెనక నుంచి నెట్టడు, మీ పక్కన నడుస్తాడు. మీరు గుర్తిస్తే మీ జీవితం మారుతుంది. ఇది చివరి హెచ్చరిక కాదు, ఇది చివరి అవకాశం కూడా కాదు, కాని ఇది అత్యంత కీలకమైన మలుపు. ఆరోగ్యం. శరీర సంకేతాలు. శరీరం మాట్లాడుతున్న మాటలు వినే సమయం. తులారాశివారి శరీరం చాలా కాలంగా ఒక భారాన్ని మోస్తోంది. ఆ భారము కేవలం శారీరకమైనది కాదు, అది మానసికమైనది. అది చెప్పుకోలేని బాధల రూపంలో శరీరంలో నిలిచిపోయింది. ఇటీవల మీరు గమనిస్తే చిన్న చిన్న నొప్పులు, అకారణమైన అలసట, తలనొప్పి, నిద్రలేమి, ఒక్కసారిగా చిరాకు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అనిపించినా అవి ఒకే మూలం నుంచి వస్తున్నాయి. మీరు చాలా కాలంగా మీ మనసుకు కావాల్సింది చేయలేదు, మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వలేదు. డిసెంబర్ 25 తర్వాత మీ శరీరం మీకు స్పష్టమైన సంకేతాలిస్తుంది. ఇవి భయపెట్టే సంకేతాలు కాదు, జాగ్రత్త చెప్పే సంకేతాలు. ఈ సమయంలో మీరు శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదవుతుంది. కాని ఇప్పుడే జాగ్రత్త పడితే ఏ సమస్యైనా ముందే ఆగిపోతుంది. తులారాశివారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాని మీరు మీ జీవనశైలిని మార్చుకుంటేనే. రాత్రిళ్ళు ఎక్కువ ఆలోచనలు తగ్గిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శరీరం మీ శత్రువు కాదు, మీ స్నేహితుడు. దాన్ని వినడం నేర్చుకుంటే మీ జీవితం సాఫీగా మారుతుంది. తల్లిదండ్రులు, పెద్దలు, ఆశీర్వాదాలు. మూగగా ఉన్న దేవుడి చేయి. తులారాశివారి జీవితంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా కీలకం, కాని ఇటీవల మీరు వారిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. కొన్ని మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు, కొన్ని సూచనలు మీకు అవసరం లేనివిగా అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడొక విషయం స్పష్టంగా చెప్పాలి. మీ జీవితంలో మీరు ఇంకా నిలబడగలుగుతున్నారంటే అది వారి ప్రార్థనల వల్లే. డిసెంబర్ 25 తర్వాత తల్లిదండ్రులు లేదా పెద్దల ద్వారా ఒక మాట వినిపిస్తుంది. ఆ మాట సాధారణంగా అనిపించినా మీ జీవితానికి మార్గదర్శకమవుతుంది. మీరు వినకపోతే తర్వాత పశ్చాత్తాపపడతారు.
వింటే మీకు తెలియకుండా అదృష్టం మీ వెంటే నడుస్తుంది. ఈ కాలంలో తల్లిదండ్రులను బాధపెట్టకండి. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో మీరు చేసిన తప్పుల్ని వారు ఎప్పుడో క్షమించారు. ఇప్పుడు మీరు వారి మాట వినే సమయం వచ్చింది. శత్రువులు, అసూయ, దాచిన కుట్రలు, ముసుగు తొలగే సమయం. తులారాశివారు, మీరు చాలామందిని నమ్మారు. ఆ నమ్మకంలో కొంతమంది మీకు వెన్నుపోటు పొడిచారు. మీ ముఖం ముందు నవ్వి వెనుక మీ గురించి మాట్లాడినవారు ఉన్నారు. ఇటీవల మీ పని లేదా మీ పేరు లేదా మీ ప్రయత్నాలు అకారణంగా అడ్డుపడుతున్నాయా? దానికి కారణం మీ శత్రువులే. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 25 తర్వాత వారి ముసుగులు నెమ్మదిగా తొలగుతాయి. వారు తాముతామే తమ నిజస్వరూపాన్ని బయటపెడతారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఉండండి. గమనించండి. దేవుడు మీకోసం మీ శత్రువులతో పోరాడుతున్నాడు. ఈ కాలంలో ఎవరితోనూ మీ ప్రణాళికలు పంచుకోకండి. మీ సంతోషాన్ని ఎక్కువగా చూపించకండి. నిశ్శబ్దంగా ఎదగండి. పిల్లలు, కుటుంబ భవిష్యత్తు, బాధ్యతల నుంచి ఆశలదాకా. తులారాశివారికి పిల్లలు చాలా ముఖ్యమైనవారు. వారి భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. చదువు, ఆరోగ్యం, స్నేహితులు, భవిష్యత్తు ప్రతి విషయంలో మీ మనసు భారం పడుతుంది. డిసెంబర్ 25 తర్వాత పిల్లల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఇంతకాలమున్న అనిశ్చితి తగ్గుతుంది. వారి చదువులో లేదా వారి నిర్ణయాల్లో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. కుటుంబం మొత్తంగా ఒక లక్ష్యం వైపు కదులుతుంది. మీరు భయపడ్డది జరగదు. దేవుడు మీ పిల్లల భవిష్యత్తును మీ కళ్ల ముందే సరిచేస్తున్నాడు. మీ పని నమ్మకం ఉంచడం. మీ జీవితం మీద మీ హక్కు. ఇతరుల కోసం బతికిన మనిషి నుంచి స్వతంత్ర వ్యక్తిగా మార్పు. తులారాశివారు, మీ జీవితం ఇప్పటివరకు ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడింది. ఇతరులు ఏమంటారో, ఇతరులు ఎలా అనుకుంటారో అన్నదే మీ నిర్ణయాలను నడిపించింది. దీంతో మీరు మీ జీవితాన్ని మీరు బతకలేదు. డిసెంబర్ 25 తర్వాత ఈ చక్రం విరుగుతుంది. మీరు ఇకపై అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించరు. మీకు నచ్చిందే మీరు చేస్తారు. ఈ మార్పు మిమ్మల్ని కొంతమంది నుంచి దూరం చేస్తుంది. కాని మీరు మీకు దగ్గరవుతారు. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఇకపై మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఈ అవకాశాన్ని గుర్తించినవారు తమ జీవితాన్ని మార్చుకుంటారు. గుర్తించనివారు మళ్లీ అదే చక్రంలో చిక్కుకుంటారు. ఎంపిక మీది. డిసెంబర్ 25 నుంచి 28 వరకు రోజువారీ సంకేతాలు. విధి మలుపు స్పష్టమయ్యే 4 రోజులు. తులారాశివారి జీవితంలో ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి కాలచక్రంలో ప్రత్యేకంగా గుర్తించబడిన రోజులు. డిసెంబర్ 25. ఈ రోజు మీ జీవితంలో ఒక సంకేతం కనిపిస్తుంది. అది ఒక మాటగా ఉండవచ్చు, లేదా ఒక వార్తగా ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకురావడం కావచ్చు. ఈరోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయం కూడా పెద్ద భావనగా మారుతుంది. ఈరోజు మీరు తీసుకునే ఆలోచనలను తేలికగా తీసుకోకండి. డిసెంబర్ 26. ఈరోజు మీ ముందు ఒక నిర్ణయం నిలబడుతుంది. అది వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, కానీ ఆలోచించాల్సిన నిర్ణయం. ఈరోజు మీకు ఎవరో ఒకరు ఒక మాట చెబుతారు. ఆ మాట మీకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ తర్వాత ఆ మాట విలువ తెలుస్తుంది. డిసెంబర్ 27. ఈరోజు మీలో ఒక స్పష్టత వస్తుంది. ఇంతకాలం మీ మనసులో ఉన్న సందేహం తొలగిపోతుంది. ఎవరు మీవారు, ఎవరు కేవలం అవసరం కోసం ఉన్నవారు అన్నది అర్థమవుతుంది. డిసెంబర్ 28. ఈరోజు మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. అది బయట కనిపించకపోవచ్చు, కానీ లోపల పూర్తిగా జరుగుతుంది. ఈ 4 రోజులు మీ జీవితానికి బీజం వేస్తాయి. ఫలితం కొంతకాలానికి కనిపిస్తుంది. గతంలో చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలు, బాధ నుంచి జ్ఞానానికి ప్రయాణం. తులారాశివారు, మీరు గతంలో చాలా తప్పులు చేశారు. అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. నమ్మకం వల్ల చేసినవి, భావోద్వేగం వల్ల చేసినవి. మీరు ఒకరిని ఎక్కువగా నమ్మారు, లేదా ఒక నిర్ణయాన్ని ఆలస్యం చేశారు, లేదా మీకు నచ్చని విషయానికి ఒప్పుకున్నారు. ఈ అన్ని తప్పుల వల్ల మీరు చాలా బాధపడ్డారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు చేసిన ప్రతి తప్పు మీకు ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు మీరు అంత తేలికగా మోసపోరు, అంత తేలికగా నమ్మరు. డిసెంబర్ 25 తర్వాత మీ గతం మీకు శత్రువు కాదు, మీ గురువవుతుంది.
మీరు అనుభవించిన బాధ ఇప్పుడు మీకు బలమవుతుంది. మీరు ఇకపై అదే తప్పును మళ్లీ చెయ్యరు. ఇదే నిజమైన మార్పు. నమ్మకం, విశ్వాసం, ప్రార్థన లోపల నిశ్శబ్దంగా జరిగే యుద్ధం. తులారాశివారి జీవితంలో నమ్మకం ఎప్పుడూ కీలక పాత్ర పోషించింది. కాని మనుషుల మీద పెట్టిన నమ్మకం చాలాసార్లు విఫలమయింది. దీంతో మీరు దేవుడి మీద కూడా సందేహం పెట్టుకున్నారు. ప్రార్థన చేసినా ఫలితం కనిపించక నిశ్శబ్దంగా మారిపోయారు. డిసెంబర్ 25 తర్వాత ఈ స్థితి మారుతుంది. మీరు పెద్దగా ప్రార్థన చెయ్యకపోయినా లోపల ఒక విశ్వాసం పుడుతుంది. అది మాటల్లో ఉండదు, చర్యల్లో ఉంటుంది. మీరు భయపడటం తగ్గిస్తారు, ఆందోళన తగ్గుతుంది. ఈ నిశ్శబ్ద విశ్వాసమే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. దేవుడు మీకు కావాల్సింది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. భవిష్యత్తు దారి. మీరు నడవాల్సిన మార్గం స్పష్టమయ్యే సమయం. తులారాశివారు, ఇంతకాలం మీ భవిష్యత్తు మబ్బులో ఉన్నట్టు అనిపించింది. ఏ దారి సరైనదో తెలియలేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. డిసెంబర్ 25 తర్వాత ఈ అయోమయం నెమ్మదిగా తొలగుతుంది. మీ ముందు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సురక్షితమైన మార్గం, కానీ సంతృప్తిలేని మార్గం. మరొకటి భయంగా అనిపించే మార్గం, కానీ మీ మనసుకు నచ్చిన మార్గం. మీరు ఏ మార్గం ఎంచుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈసారి మీ మనసు మాట వినండి. చివరి మలుపు. మీ జీవితం ఇక వెనక్కి తిరగదు. తులారాశివారు, మీ జీవితం ఇప్పటివరకు చాలా వలయాలు తిరిగింది. అదే బాధ, అదే ఆశ, అదే నిరాశ. కాని ఇప్పుడు ఆ వలయం విరుగుతుంది. డిసెంబర్ 25 తర్వాత మీ జీవితం వెనక్కి తిరగదు. మీరు పడితే ఈసారి నేర్చుకొని లేస్తారు. మీరు గెలిస్తే ఈసారి నిలబడి గెలుస్తారు. ఇది మీ జీవితంలో చివరి మలుపు కాదు, కానీ అత్యంత ముఖ్యమైన మలుపు. ఈ మలుపును గుర్తించినవారు తమ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తారు. గుర్తించనివారు మళ్లీ అదే చక్రంలోకి వెళతారు. ఇప్పుడు మీ ముందు అవకాశం ఉంది. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. తులారాశి సోదరీ సోదరులారా, ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నట్లయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. మీరు సాధారణ వ్యక్తులు కారు. మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయి. ఇక్కడ చెప్పిన ప్రతి విషయం భయపెట్టడానికి కాదు, ఆశ చూపించడానికి. మీ గతం ఎంత భారంగా ఉన్నా మీ భవిష్యత్తు అంతే వెలుగుగా మారబోతుంది. ఈ క్షణం నుంచి మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. మీరు ఇంతకాలం భరించిన ప్రతి బాధ వృధా కాలేదు. అది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి ఎవ్వరికీ చెప్పకండి. మీ మనసులోనే ఉంచుకోండి. ఎందుకంటే ఇవి మీకు మాత్రమే వచ్చిన సంకేతాలు. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి మనసులో మాత్రమే దేవుణ్ణి గుర్తుచేసుకోండి. మీరు కోరినది అడగకండి. కేవలం నమ్మకం ఉంచండి. అంతే. ఇప్పటినుంచి మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనిస్తారు. చిన్న సంకేతాలుగా మొదలై పెద్ద ఫలితాలుగా మారతాయి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన జ్యోతిష్య సమాచారం ఇంకా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీ విధికి సంబంధించిన సూచనలు ముందుగానే మీ వరకు చేరతాయి. మీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది. మీ నమ్మకానికి ఫలితం దక్కుతుంది. ఇది మాట కాదు, ఇది అనుభవం. మీ విధి మీతోనే అంది. నమ్మకం ఉంచండి, ముందుకు నడవండి.